హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సినవి సిల్క్ థ్రెడ్ ట్రాజిల్స్ అండి, పింక్ కలర్ గోల్డ్ బీడ్స్, స్మాల్ సైజు పింక్ కలర్ గోల్డ్ బీడ్స్, ఇంకొకటి వచ్చేసి బిగ్ సైజ్ అండి గోల్డ్ బీడ్స్ వస్తాయి, థ్రెడ్, సిజర్స్, ఇంకొచ్చేసి ఫ్లవర్ క్యాప్స్ అండి, ఫ్లవర్ క్యాప్స్ ఎలా తయారు చేద్దామనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఒక గోల్డ్ బీడ్, ఒక పింక్ కలర్ బీడ్, ఇంకొక గోల్డ్ బీడ్, 3 బీడ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి 3 గోల్డ్, పింక్ అండ్ గోల్డ్ బీడ్స్ తీసుకొని ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు నాట్ వేసేసుకోవాలి. ఇలా పెట్టి చూసుకొని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు వేసుకొని నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసుకోవాలి. ఓకే, నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లాంగ్ సైజ్ గోల్డ్ బీడ్ అండి, పైన సన్నగా ఉంటుంది కదా, ఫస్ట్ అది అటు సైడ్ నుంచి పెట్టుకోవాలి. గోల్డ్ బీడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బీడ్ వేసుకోవాలి, స్మాల్ సైజ్ బీడ్స్ వేసుకొని ఇప్పుడు ఒక ఫ్లవర్ క్యాప్, సిల్క్ థ్రెడ్ మనం ప్రిపేర్ చేస్తాం కదా, అది టాజిల్ వేసుకొని సిల్క్ థ్రెడ్ వేస్తాం కదండి, అదొకటి వదిలేసి ఫ్లవర్ క్యాప్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలండి. నీడిల్ని పైకి తీసేసుకొని ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ వేసుకోవాలి. గోల్డ్ బీడ్ వేసుకొని స్మాల్ సైజ్ బీడ్ వేసుకొని పైన పింక్ బీడ్ కనిపిస్తుంది కదా, స్మాల్ సైజు, ఆ పింక్ బీడ్ల నుంచి నీడిల్ని పైకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత లాంగ్ బీడ్ ఉంది కదండి, గోల్డ్ బీడ్ అక్కడ సైడ్ వేసాము, సేమ్ అదే బీడ్ వేసుకోవాలి. బీడ్ వేసుకొని అక్కడికి నాట్ వేసేసుకుంటే డిజైన్ అనేది తయారైపోతుందండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.